నమస్తే వెల్కమ్ టు ఇండియా 360 నేను షీలా. అక్టోబర్ 1న ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడికి దిగింది. ఈ దాడి జరిగిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ ప్రధాని స్పందించారు. తమపై దాడికి దిగిన దేశాన్ని వదిలిపెట్టేది లేదని నెతన్యాహు తేల్చి చెప్పారు. ఇరాన్ పెద్ద తప్పు చేసింది, ఎదురుదాడి తప్పదని హెచ్చరించారు. అయితే ఇప్పుడు పశ్చిమ ఆసియాతో పాటు ప్రపంచ దేశాలు ఇరాన్ ప్రతీకార దాడులు ఎలా ఉండబోతున్నాయి అని ఊపిరి బిగబట్టి చూస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులపై తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ స్పందించారు. అక్టోబర్ 1న జరిగిన దాడి నామమాత్రమని, అసలు దాడి ముందుంది అంటూ సంకేతాలిచ్చారు. ఇజ్రాయెల్ విషయంలో వెనక్కు తగ్గేది లేదని అయతుల్లా ఖమేనీ తేల్చి చెప్పారు. అసలు ఇజ్రాయెల్ దాడిని ఇరాన్ ఎలా అడ్డుకుంటుంది? అందుకు ఇరాన్ వద్ద యాంటీ మిసైల్ వ్యవస్థలు ఉన్నాయా? ఇరాన్ ప్లాన్స్ ఏంటి? వాజ్ ది స్టోరీ. ఇజ్రాయెల్తో యుద్ధానికి ఇరాన్ రెడీగా ఉందా? యుద్ధంలో తెహ్రాన్కు ఉన్న ఆప్షన్లు ఏంటి? ఇజ్రాయెల్లో ఖమేనీ అంతం చేయగలడా? లెబనాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 2000 మందికి పైగా మరణించినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో 250 మంది హిజ్బుల్లాకు చెందిన వారే ఉన్నారు. వీరిట్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ 180 క్షిపణులతో విరుచుకుపడింది. ఇప్పుడు ఇరాన్పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై దాడి చేసిన ఇరాన్ ఏం చేస్తోంది? ధిక్కార స్వరాన్ని తెహ్రాన్ వినిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అరుదైన అడుగు వేశారు. శుక్రవారం ప్రార్థనలో భాగంగా బహిరంగ ఉపన్యాసం ఇచ్చారు. శుక్రవారం ప్రార్థన అన్నది ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. ఇలాంటి ఉపన్యాసాలకు ఖమేనీ అరుదుగా నాయకత్వం వహిస్తారు. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి ఓ బహిరంగ సమావేశంలో ఖమేనీ 5 ఏళ్ల క్రితం ఉపన్యాసం ఇచ్చారు. లెబనాన్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైన తర్వాత ఖమేనీని కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుందన్న భయం మొదలైంది. అందుకే ఇరాన్ సుప్రీం లీడర్ రహస్య ప్రాంతానికి వెళ్లిపోయినట్టు కథనాలు వెలువడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో బహిరంగ సమావేశానికి వచ్చి ఖమేనీ అందరినీ ఆశ్చర్యపరిచారు. అతడి ఉపన్యాసాన్ని వినడానికి తెహ్రాన్లోని మసీద్ వద్దకు 1000 మంది తరలివచ్చారు. తన ప్రసంగంలో ఖమేనీ ఏం చెప్పాడు? అక్టోబర్ 1న ఇజ్రాయెల్పై జరిగిన దాడి మినిమం పనిష్మెంట్ గా పేర్కొన్నాడు. ఇరాన్ మిత్రదేశాలు తగ్గేదే లేదని తేల్చి చెప్పాడు. తమ దళాలు నిర్వహించిన ఆపరేషన్ దారుణమైన నేరాలు చేసినా కనీస శిక్షగా చెప్పారు. ఇజ్రాయెల్ ప్రాణాంతక క్రూరమైన, నకిలీ, అస్థిరమైన దేశంగా తెలిపాడు. అమెరికా మద్దతు ఉందని రెచ్చిపోయి తనకు తానే కష్టాల్లో కూరుకుపోయే దేశమే ఇజ్రాయెల్ గా అభివర్ణించాడు. ఇజ్రాయెల్ మనుగడ సాగించలేదని తేల్చి చెప్పాడు. జియోనిస్టు దాడులతో ఆ ప్రాంతంలో ప్రతిఘటన దళాలు వెనక్కి తగ్గవని, యుద్ధంలో తాము విజయం సాధిస్తామని ఖమేనీ తెలిపాడు. సయ్యద్ హసన్ నస్రల్లా మన మధ్య లేనప్పటికీ ఆయన సూచించిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. నస్రల్లా బలిదానం వృధా కాదని, శత్రువు ప్రణాళికల్ని భగ్నం చేస్తామన్నారు. వారికి వ్యతిరేకంగా మనందరం ఏకం కావాలని ఖమేనీ పిలుపునిచ్చారు. ఖమేనీ పక్కనే గన్నుంది గమనించారా? అది కూడా తన సందేశంలో ఓ భాగం. ఇరాన్లో సుప్రీం లీడర్ అనే వ్యక్తి మతపరమైన, రాజకీయపరమైన నేత. తాజాగా ఖమేనీ ఈ 2 అంశాలను ప్రతిబింబించాడు. ఇజ్రాయెల్ విషయంలో ఇరాన్ ఆలస్యం చేయదని, అలాని ఆఘమేఘాల మీద దాడి చేయదని ఖమేనీ స్పష్టం చేశారు. ఇదే ప్రస్తుతం ఇరాన్ విధానం. ఈ ప్రసంగం అనంతరం ముస్లింల ఐక్యతకు ఖమేనీ పిలుపునిచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి గాజా, లెబనాన్ వరకు ముస్లింలందరూ ఒకే గొడుగు కిందకి రావాలన్నాడు. నిజానికి ఖమేనీ ఇలాంటి పిలుపులివ్వడం కొత్తగా ఉంది. మొత్తంగా ఖమేనీ ఉపన్యాసంలో 2 అంశాలు కీలకంగా ఉన్నాయి. ఇరానియన్ ప్రజలకు భరోసా కల్పించడం, నిజానికి నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్న అంశంలో ఇరాన్లో తీవ్రమైన గందరగోళం నెలకొంది. ఇజ్రాయెల్ ఎదురుదాడి ఎలా ఉండబోతోంది, ఇజ్రాయెల్ ఎలాంటి దాడులు చేస్తుందో అన్న అంశం ఇరానియన్లకు టెన్షన్ పెడుతోంది. అందుకే ఖమేనీ స్వయంగా ప్రసంగించాల్సి వచ్చింది. ప్రజలకు భరోసా కల్పించడం మొదటి లక్ష్యం. రెండో అంశం ఇజ్రాయెల్ కు వార్నింగ్స్ ఇవ్వడం. తాజాగా ఇరాన్ జరిపిన దాడుల్ని కనీస శిక్షగా ఖమేనీ పేర్కొన్నారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మరిన్ని దాడులు తప్పవని ఖమేనీ పరోక్షంగా సంకేతాలిచ్చారు. అంటే తమపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఖమేనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారన్నమాట. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగుతుందని ఇరాన్ కు కూడా తెలుసు. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే ఇజ్రాయెల్ ఎప్పుడు దాడి చేస్తుంది, ఎక్కడ దాడి చేస్తుంది అన్నదే. ఇజ్రాయెల్ దాడుల్ని ఎదుర్కొనేందుకు తెహ్రాన్ ఎలా సిద్ధమవుతోంది? ఇది 3 భాగాల మిషన్ గా తెలుస్తోంది. మొదటి పార్ట్ దౌత్యం. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఖతార్లో పర్యటించారు. అక్కడ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రితో సమావేశమయ్యాడు. తాజా నివేదికల ప్రకారం
ప్రకారం గల్ఫ్ దేశాలు తటస్థంగా ఉండేందుకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇరాన్ వైపు కానీ ఇజ్రాయెల్ వైపు కానీ నిలిచేందుకు గల్ఫ్ దేశాలు సిద్ధంగా లేవన్నమాట. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి లెబనాన్ రాజధాని బీరూట్ కు చేరుకున్నాడు. బీరూట్ లో దాడులు జరుగుతున్న సమయంలోనే అక్కడికి ఇరాన్ విదేశాంగ మంత్రి వెళ్లాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇది రిస్కీ ప్రయాణం. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి బీరూట్ కు ఎందుకు వెళ్లినట్టు? ఇప్పటికే లెబనాన్ తాత్కాలిక ప్రధానిని ఇరాన్ విదేశాంగ మంత్రి కలిశారు. కేవలం యుద్ధంపైనే చర్చించే అవకాశం ఉంది. లెబనాన్ లో 2 సమాంతర ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకటి ప్రజా ప్రభుత్వం, మరొకటి హిజ్బుల్లా ప్రభుత్వం. సెప్టెంబర్ 30న లెబనాన్ ప్రధాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ లెబనాన్ లో హిజ్బుల్లా ఆధిపత్యాన్ని తగ్గిస్తామని చెప్పారు. ఇది ఏమాత్రం ఉచితం కాదు. దానికి బదులుగా కాల్పుల విరమణకు లెబనాన్ ప్రధాని పిలుపునిచ్చారు. అయితే లెబనాన్ తాత్కాలిక ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని ఇరాన్ అంగీకరించదు. హిజ్బుల్లా ప్రభుత్వం ఒకే వైపు ఉండాలని తెహ్రాన్ కోరుకుంటోంది. అందుకే దౌత్యానికి ఇరాన్ విదేశాంగ మంత్రి లెబనాన్ కు వెళ్లాడు. ఇక రెండో పార్టీ ఏమిటంటే ఇరాన్ మిలిటరీ సన్నాహకాలు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇరాన్ వద్ద పటిష్టమైన గగనతల రక్షణ వ్యవస్థలు లేవు. ఇజ్రాయెల్ లేదా పశ్చిమ దేశాలకు ఉన్నటువంటి అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఇరాన్ కు లేవన్నమాట. ఇరాన్ వద్ద కేవలం S-300 యాంటీ మిసైల్ వ్యవస్థ మాత్రమే ఉంది. ఇది రష్యన్ గగనతల రక్షణ వ్యవస్థ. S-300 వ్యవస్థను కూడా ఇరాన్ 2007లో $80 కోట్ల వెచ్చించి మాస్కో నుంచి కొనుగోలు చేసింది. రష్యాకు చెందిన లేటెస్ట్ యాంటీ మిసైల్ వ్యవస్థ S-400 ను ఇరాన్ కోరుతోంది. కానీ వారికి ఆ వ్యవస్థలను ఇచ్చేందుకు రష్యా ముందుకు రావడం లేదు. ఇక ఇరాన్ దేశీయంగా రూపొందించుకున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. అర్మాన్ యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ వ్యవస్థ, అజరక్స్ యాంటీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని ఈ ఏడాది ఇరాన్ బయటపెట్టింది. కానీ ఏప్రిల్లో ఇజ్రాయెల్ దాడి చేసి ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పనికిమాలినవని నిరూపించింది. నిజానికి ఇరాన్ వద్ద ఉన్న S-300 యాంటీ మిసైల్ వ్యవస్థ ధ్వంసమైంది. ఇదే మనల్ని మూడో పార్ట్ వద్దకు తీసుకువెళ్తుంది. అదేమిటంటే ప్రచారం. ఇక్కడ 2 సెట్ల ఉపగ్రహ చిత్రాలు చూడండి. ఈ 2 చిత్రాల్లో ఖర్గ్ ఆయిల్ టెర్మినల్ కు చెందినవి. ఖర్గ్ ఆయిల్ టెర్మినల్ నుంచి ఇరాన్ కు చెందిన 90% చమురు ఎగుమతవుతోంది. సెప్టెంబర్ లో ఈ టెర్మినల్ వద్ద ట్యాంకర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ట్యాంకర్లు వెళ్లిపోయాయి. ఈ ట్యాంకర్లను ఇరాన్ తరలించేసింది. ఇజ్రాయెల్ దాడి చేస్తుందన్న ఆందోళన ఇరాన్ కు ఉంది. అందుకే దాడుల నుంచి రక్షించుకునేందుకు ఆ ట్యాంకుల్ని తరలించేసింది. ఇరాన్ ఇప్పటి నుంచి రాజకీయంగా, మిలిటరీ పరంగా సిద్ధమవుతోంది. కానీ ఇరాన్ కు ముంచుకొస్తున్న అతి పెద్ద ప్రమాదం ఇజ్రాయెల్ దాడితో కాదు. ఇజ్రాయెల్ దాడి చేసిన తరువాత ఇరాన్ ఏం చేయబోతోంది అన్నదే అసలు సవాల్. మొత్తంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు సన్నద్ధమవడం, ఇరాన్ సుప్రీం లీడర్ వార్నింగ్స్ పశ్చిమాసియాను వణికిస్తున్నాయి. ఈ యుద్ధం ఎటువైపునకు దారితీస్తుందోనని గల్ఫ్ అరబ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే చమురు ధరలు పెరిగాయి, స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ ప్రభావం ప్రపంచంపైన పడుతోంది. అందుకే వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపాలని పలు దేశాలు పిలుపునిస్తున్నాయి.